స్వర్గీయ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2009లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న అరుంధతి సినిమా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అనుష్క, సోను సూద్, అర్జున్ బజ్వా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ఏకంగా 7 విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది పురస్కారాలను సొంతం చేసుకుంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో చింతపల్లి రమణ అందించిన స్టోరీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా గురించి, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు వల్ల ఆ చెడు ప్రభావం తనపై పడింది అంటూ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ప్రధాన పూజారి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కమెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయి. పశుపతిని అంతం చేయాలి అంటే జేజమ్మ ప్రాణార్పణ చేయాలి అని అఘోరాలు చెప్తారు. దీంతో ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్న ఆమె అఘోరాల వద్దకు వచ్చి భరించలేని బాధాకరమైన చావును ఇవ్వమని వారిని అడుగుతుంది. తాను పడబోయే నరకయాతన పశుపతి ప్రేతాత్మ మీద తన ప్రతీకారపు వాంఛను రగిలేలా చేయాలని కోరుతుంది. ఆ సమయంలో అఘోరాలు ఆమె తల మీద కొబ్బరికాయలు పగలగొడతారు. ఆమె శవాన్ని కొయ్యపై కాల్చి అఘోరాలు ఆమె ఎముకలతో శక్తివంతమైన ఆయుధాన్ని సృష్టించే సన్నివేశం సినిమాకే హైలైట్. ఆ సీన్ చూస్తున్నంత సేపు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అయితే ఇక్కడ కనిపించింది నిజమైన అఘోరాలని తాజాగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ప్రధాన పూజారి వేణు మాధవ్ శర్మ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో సంచలన విషయాలను బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో నటించిన కొన్ని రోజులకే నాకు క్యాన్సర్ సోకింది. ఆ సీన్లలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావం వల్లే నాకు ఈ ప్రాణాంతక వ్యాధి వచ్చిందని నేను నమ్ముతున్నాను. వైద్యుల చికిత్సతో పాటు నేను నిత్యం కొలిచే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అనుగ్రహం, దైవ శక్తి వల్లే నేను మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని ప్రాణాలతో బయటపడ్డాను. సినిమా గ్లామర్ వెనుక ఇలాంటి నమ్మలేని దైవిక అనుభవాలు కూడా ఉంటాయని ఖచ్చితంగా నేను చెప్పగలను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఏదేమైనా అమ్మవారి లీలలు నిజంగా అపరిమితం అంటూ వేణు మాధవ్ శర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. ఉజ్జయిని మహంకాళి దేవాలయ ప్రధాన పూజారి వేణు మాధవ్ శర్మ చేసిన కామెంట్లను బట్టి చూస్తే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ ఎందుకు తన చేతులకు దారాలు, తలకు పాగా కట్టుకున్నారో అర్థమవుతుంది. ముఖ్యంగా ఆయన ఇలాంటి చిత్రాలను ఎక్కువగా తెరకెక్కించారు కాబట్టి వాటి తాలూకా చెడు ప్రభావం తనపై పడకుండా కొంతమంది పూజారుల చేత ఆయన ప్రత్యేకించి ఇలా తాళ్లను కట్టించుకున్నట్లుగా గతంలో వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధాన పూజారి చేసిన కమెంట్లను బట్టి చూస్తూ ఉంటే ఆ మాటలు నిజమే అని అందరూ నిర్ధారణకు వస్తూ ఉన్నారు. ఏదేమైనా సినిమాలు కూడా నిజ జీవితంలో ఇలాంటి ఘటనలకు దారి తీస్తాయా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు.